నువ్వు చిన్నబోడు ఎత్తుండగా కవిరా తోటకు ఎక్కువ పెరుగుతాను నేను ఉంచి రాలే చింత కింది పోయి చింతకాయ రాలే ఆరాలే ఆరాలే గట్ట వచ్చి ఒక దెబ్బ కొట్టు చాకాయ ఉంటది ఆడకట్టులందరూ తాగచ్చు పులుసు చింత పులుసు పోయి నేను ఇచ్చి కాదే అయ్యా నువ్వెంతని పచ్చెత్తనది అని అబ్బా ఉంచుకోమంటే ఓ నీ మీద మంచెక్కిపోతూ ఎట్లాయిరో మత్ కబుతారు చూడకుండా మారమాట చెప్పలు కొడతావా నీ దగ్గర ఉన్న మొక్కలు నా దగ్గర ఉంటాయి నీ దగ్గర ఉన్న చెట్ల నా దగ్గర ఉన్నాయి నా ఇన్నానికి సల్లంగా జరగరావాలా వచ్చి బొట్టు పెట్టడానికి నీ రోజులు వద్దా అని ఇంకా బండారు వచ్చి ఈ వార కన్నా కొడుకున్నారా కొడుకు బాగానే మందికి మంటున్నారా కొడుకు తమ్ముడు తమ్ముడారా తమ్ముడు తమ్ముడారా తమ్ముడు ఊగేటి అన్ని ఊగుతున్నాయి మన బిడ్డ నా మొగడు దచ్చిన కలగన్నో సత్యాన బోలంటారు అది నీ బిడ్డ కాదు నా బిడ్డ పోషింపబడితే రక్తం పోషింపబడితే పాలు నీ నుంచి కాదా నన్ను కొడతావురా డాడీ పన్ను బట్ట బండారు దగ్గర చేరుపెట్టి తిరిగడ బాగు పిక్కడ బండారు పెట్టి అది రేగములు రేగిస్తానని చేరుతావని నచ్చి పొట్టుకొచ్చి నీ రోజు పోలరికి ఇంత పట్టింది తిండి తీరగలల్లా నీ నోట్లకెళ్ళి బయటికి మంచిగా వస్తలేవు మాట రాకపోతే గల్లకెళ్ళి వస్తుంది కానీ నీ వదిన పార్వతమ్మ బుక్కడి తిన్నుందా బాంచలు తిను బృందాలకు తాళం కొట్టుకుంటుందో మొగడి మీద బుక్ మంచిగా ఉండాలని నువ్వు గట్టిగా వండేటోది కాదు తిను బుక్కడంతా నేను బాంచలు గట్టిగా వండేటోది కాదు పని చేసుకొని తిను కట్టం చేత కాదు నాకు కట్టం చేత కాదు
బుక్కడి తిన్నులందరూ నోరు చేరు పెద్ద పట్టిన తిరుగుతున్నా ఈ పొట్టు తెలిసే తెలివి తిరిగే తెలివి అన్ననే అన్న ఊరుకుంటారా అన్నా అన్ననంగా 5 కింటల ఎచ్చముడి బియ్యం తీసుకొచ్చి పెడితే 6 తోటల కూరగాయలన్నీ పెడితే 5 కింటల అన్నము తప్ప నోట్లకేం పోలేదున్నప్పటికీ కాపాడి అన్నం ముట్లవంతని తెచ్చేవాడి 5 బత్తల పాలాలు 2 బత్తల కిత్తులు 1 బత్త పుట్న పిత్తులు 1 బత్త పల్లీలు 9 డబ్బాల నుండి తీసుకొచ్చి మర్ర వస్తే 10 బత్తల కిత్తులు తప్ప నోట్లకే పోలేదు. 82 పిందెల పాలల్లా 25 కిలోల చక్కెర వస్తే 82 పిందెల పాలు తప్ప నోట్లకే పోలేదురా. దేని సంచి దానికే ఉంటాయి. మన బిడ్డలు ఎక్కడుందో తోలు కచ్చి దాల్చే ఇంత బొట్టు పెట్టి ఇక గక్కుతాను గక్కను అన్ని గట్టి మరి అన్ని ఊగుతున్నాయి అని చెప్పు. నేనా ఈ చేత కూడా కొట్టాలి బాబు ఎంత నేను నా భర్త డాడీ నా సత్య భర్తలు లేపుకుంటాను సత్తాన భోజనం చెల్లికి దండం పెడితే బిడ్డలు చూడకుండా మారు దెబ్బలు కొట్టి కొట్టింది. నేను ఎట్లా ఏడ్చుకుంటూ ఉంటున్నాను ఆడికి అట్లా ఏడ్చుకుంటున్నాను. మొత్తం మారిపోయింది బోనసలు పెడతాడు చేత బొట్టు పెడితే జరపోతా ఉంటా బోనసలు పెడతాను. అక్కడికి పోయి బాబు దండం పెట్టినా బోనసలు పెడితే కొట్టేలా కొట్టిండు. మాట తీసుకుని వచ్చిన అన్ని రకాల మాట్లాడుకుని వచ్చిన నువ్వు వలుపుకున్నావు. బాబు నన్ను మచ్చలేదు. బాబు ఏ టైంలో ఎప్పుడు నాకు తెలుసు. చిన్నప్పుడు కాదు ఆ రోగం వచ్చినప్పుడు వదులుకుంటాం రోగం రానప్పుడు వదులుకుంటాం. అందుకే నీళ్ళు రకం కట్టేసుకోవాలి. దీపుడు చక్కగా పెట్టుకోవాలి. బాబు నమ్మత్తలేదు నిన్ను నమ్మత్తున్నా. ఒకవేళ అక్కడ కట్టిన బాబు రోగం పోయినాక నాకు బోనం చెల్లి పెట్టలేదు అనుకో బాబు యొక్క నిద్రలు వస్తారు. దీని పొట్ల మనవాడు చదివి దీని నోరు బాగా మురుగు మురుగు ఓరి ఎన్ని రోజులైనా నోట్ల నీళ్ళు ఓడిపోతా తప్ప బుక్కులా డాడీ రేణి ఏమవుతున్నావు నాకు బోనం కావాలి. బోనమే కావాలి. బోనమే నేను ఉంచి కాదు అవుతుంది. తోలు తెచ్చి ఎన్నెందు మాసినా నలుపు నలుపేగా తెలుపు కాదు. బాగా బొగ్గులు కడుపు తెలి తెల్లగైతే బాబు బొగ్గులు తెల్లగైతే పాలు తెల్లగైతే పడతాయి. ఏమి తెల్లబడతాయి? ఏంటిది ఏంటి ఏమి తెల్లబడతాయి? ఏమి తెల్లబడతాయి? పాలన బొగ్గులు కడిగితే బొగ్గులు తెల్లగైతే పాలు తెల్లగైతే పాలు తెల్లగైతే చూడుకొని ఉండాలి. ఇక్కడ ఎత్తున కాలేజీలో చేస్తుందో
ఎత్తనరేడు అబ్బా నీ మీద మంచెత్తిపోతూ అబ్బా శంకరిగా ఈ వరకు నా పెళ్ళమన్నాను లేదు వెళ్ళాం ఇలా సగం మంది నా చట్టకు పెళ్ళతో పట్టు ఏమనుకున్నావురా ఉన్నాడు నన్ను నిలిచిన్నాడు నీ దగ్గరకు వచ్చిన్నాడు నా తల్లి కోరికంటే నిన్ను నమ్మలేకనే నీ దగ్గర ఉన్న మంత్రాలు యంత్రాలు చెట్లకి ఏ మొత్తం నేను తీసుకున్నా నీకు అయినస్తాయి అనుకుంటున్నావు నేను కోరినే చెప్పిన నీకు నీ దగ్గర ఉన్న మంత్రాలు నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఉన్న చెట్లకి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లేపిన రోగం కంటే ఎక్కువ లేపుతా ఇప్పుడు కాలం కుట్టాది ఎడో కాలకు మండి ఈపీ నష్టపడి ముప్పై కన్నా మంది 20 లక్షలు నా తల్లి పార్వతి దగ్గర వద్దు నేను వచ్చి బొట్టు పెట్టి దగ్గర వద్దని అయ్యా అప్పుడన్నా ఏదన్నా ఒక్కటి ఊగింది కానీ ఇప్పుడు ఏది ఊగుతలేదు భగవంతా నాకచ్చిన రోగం పుల్లింగం కట్టేమో అయ్యో నారాయణ నారాయణ పూర్తిగా దగ్గరికి వస్తున్నాయి వాడినట్టు వాళ్ళు అడ్డపడుతున్నారు ఇక మొత్తానికి అంకణ వెళ్ళినవి ఇట్లా సూర్యుడు సుందరి చేసినట్టు ఇట్లా కడలా ఏమావ రియాక్షన్ అన్నా చూడా ఈ పొత్తులాకి బాబు అంతే కదా ఇది నాన్న నిలబడ్డా నీళ్ళ పడ్డా పొలం కడుకెంపుడు పొలం ఉంది పొలం కడ బావి ఉంది బావి మీద గడ్డ ఉంది గడ్డ మీద పులిసింది నాకు మంచి మంచి చెట్లున్నాయి నాకు స్పింగి పరుపులున్నాయి చిప్ప కడుపు జరుగుతుంది నాకు ఎండి కంచాలు ఉన్నాయి అవి బందే మరి చిప్ప కడుపు దాంట్లో గంజిగా పోసుకోండి గంజి పెడక పోస్తానికి మన చేయలేకపోతే మరి ఎట్లా తినాలి చూస్తున్నాడు ఇలా సిప్పిరికించుకొని ఏళ్ళ దగ్గర ఇట్లా బట్టి ఇట్లా 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 అని ఇప్పుడు కూడా రావాలి నీకు అనక్కలేదు ఇట్లా మొదలే ప్రాక్టీస్ ట్రైనింగ్ అయింది మనోడు గంట కచ్చింది నాకు ఇంకా ఇంకున్నదా ఒకవేళ గీత వచ్చినా ఒకవేళ గీత వచ్చినా గీత ఇంకేంటిదిరా ఇదంటే పంపింగ్ గీత ఇంకేంటిది ఫింగర్ ఫింగర్ అంటే
లాట్రిన్ అంటే పాయకల్లకు బయకాలంటే పొరియలకు ఊరిలకు ఎందుకురా తెరలకు నాకేం పని చేయలకు దిక్కుడికి నాకు పొలం ఉందని ఒకటి కడిపోతారా చెట్లకి చెట్ల కిందకి నేను వెళ్ళిపోతారా అసలు తెలియదా ఓ దీనికి బాగా పేర్లు ఉన్నాయో సాంది కాబట్టి గ్రైండర్ పట్టుకున్నప్పుడు దీని పేర్లు ఉండవు ఎలా ఎక్కడ ఉంటుందో తెలిసేనా మన పొలం పక్కన ఎవరి ఉన్నది చైర్మన్ షాప్ ఉంది అలా చెట్లకి తోటి పొక్కలు ఒక్కెందుకు తోడు అందరం కూర్చొని దొక్కగా నువ్వు కూర్చొని మాత్రం దొక్కరాదు అంత చెడ్డరు ఒక మాట కడగడపేది ఇదే ఇక మనం ఎందరమన్నాము ముగ్గురం కదా నేను ఇంటికి పెద్దోడు అంతే. ఇంటికి పెద్దోడు అయినప్పుడు మహారాష్ట్ర దుబాయ్ మస్కట్ పోయి 10 లక్షల రూపాయలు వెళ్తాడు ఇంటికాడ ఉన్న తమ్ముడు ఏమంటారు సామానే అంటది కదా అంతే. నువ్వు వేరే వాళ్ళకి ముందు వేరు అన్నా నువ్వు తండ్రికి తండ్రి నువ్వు వేద్దాం పైపు సెన్సగా వెళ్తారు కదా అంతే. నేను ఇంటికి పెద్దోడు పెద్దోడు అంత పైపు సేవిస్తామనుకోండి నువ్వు అన్నది సరే పెద్ద రోగం మంచి సంపాదించిన పంచుకుందాం అంటున్నావు సరే ఆరాల్సిన అయితే పాల్సింది పైసలు పట్టుకున్నప్పుడు రోగం పట్టుకోవాలి సరే అన్నా 1000 ఉన్న ఏరు తప్పది 100 ఉన్న సాగు తప్పది ఏరు పడ్డప్పుడు పెద్ద మనుషులు 4 రోజులు కలుసుకొని మేము ఏరు పడుతున్నాం అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు దగ్గర కూర్చుని ఏమంటారు సరే ఏరు పడ్డోళ్ళు పడుతున్నారు బిడ్డ మీ అన్నగారి ఇంటికి పెద్దోడు మీ అయ్యకి అయ్యక పుట్టాడు కట్టపడ్డాడు ఇంటికి దూరం పెట్టాడు మీ బరువు బాధ్యతలు మొత్తం వాడే మోసిన వారి అందుకని అన్నగారి కలకల మంచిది కాదురా వాడిని కలకల అనిపేస్తూ వాడు అడవిలో ముందుగా మనం ఇయ్యాలని జ్యేష్ఠ పాలు కింద ఇంటెనక పెంటెనక గుంట భూమని ఎక్కువ ఇస్తారు అద్దులం బంగారం అని ఎక్కువ ఇస్తారు ఒక ఆవులాగనన్నా ఎక్కువ ఇస్తారయ్యారమ్మా ఇస్తారయ్యారా అందుకని జ్యేష్ఠ పాలు కింద ఈ పెద్దరోగం నువ్వే ఉంచుకో మాకేమనుకో డబ్బైతే పంచుకుంటారట రోగమైతే జ్యేష్ఠ పాలు కింద ఉంచుకో ఎవరికన్నా అల్లు పడతారే అడుగు రాసుకుంటా ఎవరన్నా అల్లు పడతారా లేరట అయ్యో ఎవరికన్నా దేవుడు వస్తేనే అడుగు రాసుకుంటా ఎవరికైనా దేవుడు వస్తుందా గంటగా అదే దేవుడు మొదలు ఎక్కడన్నా ఎరకన్నా ఉంటే రోజుతారా వాళ్ళు అల్లేసుకొని చూస్తారట నాకు చూపిస్తా రోగం అదే గోవా బండారు వదిలి మీద కొట్టుకొని కట్టుకొని తమ్ముడు పెట్టండి అనుకున్నావరా లోతుగా అన్నవాడా చిన్నవా ఎరగల చిన్నవాడు నీ చిన్న ఎప్పటి అనుకున్నావరా 3 పిట్లవాడా అన్ని పెద్దవా ఈ ఎరగల పెద్దవాడిని పెద్ద ఎప్పటి అనుకున్నావరా నగర ముక్కవాడా ఈ ఎరగల నాచారి అని పిలవాలి సందర్లేక తక్కన పేరు కానీ ఈ గుంపు అగ్గిలకి పెట్టి అయితే కొంచెం మానాన్ని రోగాలు వేసింది వాళ్ళెందుకు గుర్తపడ కదా చెప్పు రాదు అన్న చెప్పాను అన్న వచ్చిందే ఎరగలాంచారు
ఎరుకలు ఎట్లుంటారా అలా కట్టాలాగానే ఉంటుంది వాళ్ళ బొట్టలాగానే ఉంటాయి. రోగం వచ్చే రోగంగా సరదా అంటారే సీరియలు నగలు గున్నాలు ఇప్పుడు అందరూ మార్పు స్టైల్గా వచ్చింది లేటెస్ట్ మోడల్ అందరు గోతులు ఇప్పుడు గోచట్లు వచ్చింది. అవ్వా ఉన్నట్టు ఎప్పుడు బాంచాను ఒప్పుకోరచ్చిన ఓకే అవ్వా ఉన్నట్టు చెప్పు నేను రెడ్డి సంఘంలో ఉంటా ఫంక్షన్లా రూమ్ కాలే ఒక్కటి మాకు అవ్వా మా వాళ్ళందరికీ తర్వాత నేను ఒక్కడిని లోపల పగటి రవ్వరు ఏం చెప్తావు కట్నం ఇస్తాను నీకు ఎరగ చెప్పమంటావరయ్యా నీకు ఎరగ చెప్తే నా గద్దెకు మొక్కుతావరయ్యా మొన్న కూడా ఈ గడ్డి కొడుకు అది ఏం గద్దె అనుకున్నావు ఎల్లమ్మ గద్దె ఎల్లమంటాను నా బిడ్డ అలాంటి నాకు మంట నేను మొక్క నువ్వు మొక్కపోతే నాకు ఆగ్రహ కొట్టి ఆడు మొక్కడంటే నాకు ఆగ్రహం నేను పోతున్నా మొక్కడన్నా ఆవిడ మొక్కడు నీకు ఆకురాదు నువ్వు కామరెడ్డిలో నీ దోమ బీపేట పోతాం ఇక్కడ ఆవిడ పక్కన ఇక అందరొక్కట మొక్కుతారా మొక్కమాలి గడ్డకు మొక్కించుకోవాలి నా గద్దెకు మొక్కుతావరయ్యా ఓని పంటలు అవి దోషుల మాట అయ్యా ఆ పంటలు కనుక ఎన్ని రోజులు అయినా నువ్వు ఏం పంట అనుకున్నావు దీపంతరయ్యా నూనె పోసి అత్తేసి ముక్కించి మొక్కండి ఆకు రాదా మొక్కుల పాటు తుడుపులో పెట్టాలి ఇప్పుడు అన్నిటికీ మొక్కించుకోవాలి నా తోల చేత పడతావరయ్యా ఇరికి నా బిడ్డ మారేగా అవును కోరికి బాగానే వస్తాయి మంత్రాలు మరి ఇప్పుడు నా విద్య రోగవని మాయన్ని నమ్మాలంటే ఎరకలా నాంచని వేషం కట్టుకున్నప్పుడు ఏనుక ఎర్రమ్మ ఎరకలలో ఒకటే అంటారు. నీ చేతింత బొట్టు పెడితే ఎక్కడ రోగం అక్కడ ఉంటే నా బిడ్డ ఎల్లవ మాయని తెలుసుకుంటా. బోనం తెలిపెడతావా ఇంకా నాకు మానవు లేదా సిగ్గు లేదా ఓరైనా ఇంతకి ఇప్పుడు నా చేతి తీసుకునేవాణి ఇప్పుడు దీని బొట్ల మండువాడ మళ్ళా ఉంటాయి పెట్టే పెట్టింది దీన్నోరు పాడగాడు మురుగు మురుగు శంకరునంతటి వారికి చెమటలు ముట్టించింది నానా నిన్ను చీరలు అడగలేదురా సారలు అడగలేదురా భర్త బతికి ఉన్నన్ని రోజులేరా అడవిళ్లకు కష్టమైన సుఖమైన నా భర్త బతకాలి నా తల మీది కొడుకు నిలబడాలి నానా అడవిళ్లకు రెండు గోత్రాలంటారు నానో మొగోడు ఒక్కడే గోత్రీకుడు ఆడపిల్లకు రెండు గోత్రాలు లగ్గము కాకముందు తల్లిదండ్రి గోత్రం నిలబెట్టాలి లగ్గమైనంత చేస్తున్న మగని గోత్రం ఉద్ధరించాలంటే గుణవంతులైన భర్త దొరికినాక కడుపు మండినాక గోత్రం ఉద్ధరియ కొడుకు వంశం ఉద్ధరియ ఆడపిల్ల కావాలని కొడుకుతో పాటు బిడ్డలు గడితంటే
చేసినంత పుణ్యం అట్టనే నాను. అందుకే కొడుకులున్నోళ్ళు బాగా మంది ఉంటారు. బిడ్డ లేకపోతే పక్కింటి పిల్ల కాళ్ళన్న గడువుని పుస్తమట్టలు పెట్ట పర్వలేదు కానీ జన్మకెంతో పుణ్యమాట. అందుకే ఆడగుట్ట గొప్ప గుట్టనాట. భార్య తల్లై నాడే 2 గోత్రాలు ఉద్ధరించినట్టే నాను. కానీ నా భర్త బతగా నన్ను నీ దగ్గర గట్టె బిడ్డను చూడక మారు మారు దెబ్బలు పడుతున్నవా. శంకరనంతటి వాడికి చౌకలు ముట్టి అయినప్పుడు అనుకున్నాను కైలాసనాలు. ఇంత శక్తివంతురాలు నా బిడ్డ లేనవ్వని నిలగకపోతే ఇంత శక్తి నా బిడ్డ దగ్గర ఉన్నదంటే తప్పక ముందు ఏదని ఎప్పుడు ఎక్కడున్న వేరేకయ్యమిగ బోనతారు ఎత్తరమ్మన్నాడు. జల్ది రాని బాగా దూరం ఇవ్వ. ఇప్పుడు బోనం వస్తుంది మళ్ళా. ఇవాళ ఒక్కడాకే మళ్ళీ వస్తారు కానీ అప్పుడు చూడవయ్య ఎరకలా నాట్యవేసి మళ్ళ ఇరేరకే నమ్మవట్టున్నది. అచ్చేది ఎల్లమ్మను కన్నవాన రాదు వచ్చరా. అయ్యో తండ్రి వారు కాకన్నవయ్యో రమా. సత్యాన భూరమంట సామాన్యముగా రారేరా. తడిబెడి తాను అయ్యాల కొత్త బట్టలు ఎత్తుకొని పుట్టెల సమ్ములు పెట్టుకుని కుమ్మరి గుండ నయించుకోవాలి. కుమ్మరి గుండని నువ్వుక్కలు వాకిలు నూకి ముంగిలు నూకి ముత్యాల కూపులు ఎన్న మరి పుట్టి బిడ్డలేస్తారమ్మా. అన్న కూకుండే పని కాదు. ఏకిరమైన పని నువ్వారు. ఏకిరమైన పని అయితే శీఘ్రంగా ఎక్కువ అంటాడు. ఓ అన్నకుండా నాకు 7 సత్యాన బాటలు కావాలన్నా. నా తెల్ల వేల కయ్యన్నప్ప చేసిన కుండల మత్తుని తీసుకోమని కనబెడతాడు. నీకు ఆ కుండ వలికి రాదు నా బిడ్డను. ఆ కుండ వలికి రాదు నా బిడ్డ. నా కుమ్మరి గుండన్న కాదు రేనవ్వా. కుమ్మరి గుండన్న కాలు తోడు వచ్చిన మన్ను తాడు మీద వేసుకోకుండా ఆవుల వ్యక్తి కాల్చకుండా కుండ నీకు పనికి రావమ్మా. కాలు తోడు వచ్చిండు దాని మీద వేసింది ఆవుల వ్యక్తి కాల్చింది కాబట్టి ఆ కుండ పవిత్రము కాదు. అటువంటి పండుగలు కాదు. మీరిద్దరు తడిబడి తాను అయ్యారే. పొడి బట్టలు కట్టుకుంటున్న పోతుల మంది కట్టుకొని ఎర్రగుంటకు 7 విరికిళ్ళ మన్ను, పచ్చగుంటకు 10 విరికిళ్ళ మన్ను, నల్లగుంటకు 4 విరికిళ్ళ మన్ను. తల్లిని తీయాల కిందంత మన్ను తీసి అని చేతుల మద్దతు వెయ్యాలే పెట్టిని. మనసు తోడి మక్కలు వెయ్యాలి. మన చేతు సార కావాలి. చిక్కలేరు డుపికర్ర కావాలి. మోసేకర్ర కావాలి. 7 బాణుల చేతుల మీద వెయ్యాలనుకున్నా. అవి సూర్య కిరణాలకి బాణులు కావాలి. ఎండకు ఎండోలు మోగాల, గాలికి గడగడ మోగాలి. అటువంటి బాణువులు కావాలని అసలు ఏనుకయ్యమ్మకి ఈ బాణువు నీకెందుకు చెల్లెనంటాడు. అన్నగా భర్త దచ్చిన కలనేదు కన్నా. అటువంటి బాండవులను వంట వేసుకొని పోతనా భర్త బోన మీది కడయేరు కంటల భర్తని లేచుకుంటున్నాడు. నోరారన్నాని పిలిచినవు చెల్లెమ్మ. తప్పక నేను ఎత్తన ఇంటి ఆడబిడ్డవైనవు నువ్వు. ఆడబిడ్డ పశువులుగా పాడు అన్నగాను అంటాడు. తప్పక ఏసిత్తనిటువంటి బండలు ఏసిస్తాడమ్మా. చేసిచ్చినంట నా బిడ్డ నేనవా బాణువులు తీసుకొచ్చి కింద పెట్టకు. సత్యముతోడి నీ బాణువులు మంత్రానాగంటాగాలి. అన్న ఓస బియ్యం బిడ్డ ఎదుగున్న పంట పనికి రావు. టాక్టర్చుకున్న పంట పనికి రావు. నా బిడ్డ నేనవ్వ పాలతోడి మలేసిన పంట పనికి రావు. అడవి తవ్వలు పట్టాల కాలిందాల మడుగులల్లా కాసొట్టి చూసవట్లుంటే అన్న. చూసవట్లు చూసుకున్నామని సాపవద్దు ఎండబోయద్దు. ఎడబొచ్చ మీరు ఎండబోయ్యగలే రేనా. రోలు పెట్టద్దు, రోకలు పట్టద్దు, రోకద్దు ఓ తిరుగుతా
కావాలి కంటి రెప్పులతో బియ్యం ఎరగాలి తారని బియ్యం పోయాలి నా బిడ్డలేవమ్మ తనలోచే నీళ్లు బావి నీళ్లు పనికిరావు చెరువు నీళ్లు పనికిరావు వాగు నీళ్లు పనికిరావు దండ నీళ్లు పనికిరావు చేత వాగనమంటే తెలుగు తెల్లబట్ల తీసుకుపోయి మనకు కొండలు ఇయ్యాలి ఆ మంత్రికి నక్కడి కచ్చి తెల్లతారని తలవలు ఉండాలి నా బిడ్డ ఎల్లవా ఓ బిడ్డో ఎల్లవా పాలు పనికిరావు ఆవుల పాలు పనికిరావు అవి ఎంగిలి పురుగు రావుతాయి ముక్కుల మన ఓతుల కొండ గొడ్ల విలువాలి నా బిడ్డలేనవా అగో తెల్లతారని పాలు అయ్యో బిడ్డలు తెల్లతారని పాలు కటువంటి పాలు అయ్యాలి తెల్ల ఎరుగు బెల్లము కంకడి కంకడి తెల్ల కంకడయ్యాలి మూడు పొయ్యిరాలు పెట్టదు లేనమ్మా పాలుగల మీద బట్టి కింద కంకలు కట్టి అంటే వరకు నువ్వు సూర్య భగవాన్ని ఆచేయాలి 7 రోజులు బట్టే ఎండ ఒక్కనాడు కొట్టువరాలి నువ్వు ఎదుర్కల ఉండాలి రామారామో ఎదుర్కల ఉండాలి నా బిడ్డలేనమ్మా కింద తల్లి కాదమ్మా